ఇంపార్టెంట్. మార్నింగ్ ఎనీ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకొని కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు అన్నీ 50 గ్రాములు తీసుకొని దోరగా వేపుకొని ఒక బాక్స్‌లో పెట్టుకోండి. కొంతమందికి పచ్చిగా తింటుంటే కడుపు నొప్పి వచ్చేయడం, గ్యాస్ ఫార్మ్ అయినట్టు అనిపిస్తది. సో, అలాంటి ఇబ్బంది ఉండొద్దంటే గోరువెచ్చగా వేడి చేసుకొని ఒక బాక్స్‌లో పెట్టుకోండి. అవి ఒక రోజు బ్రేక్‌ఫాస్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 2 స్పూన్లు తినండి. లేదంటే కొద్దిగా డేట్స్ ఏసుకొని లడ్డూలాగా చేసుకొని డైలీ ఒక లడ్డు తీసుకోండి. డెఫినిట్‌గా చెప్తున్నానండి. యంగ్‌స్టర్స్‌లో ఎవరికైతే హెయిర్ ఫాల్ అవుతుందో, హెయిర్ బాగా డ్యామేజ్ అయిపోయి న్యూ హెయిర్ గ్రోత్ రావట్లేదో, అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా ఫుడ్ విషయంలోకొస్తే మనం ఇప్పుడు చెప్పిన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం, ఇవి చేసుకోండి చాలు. ఫుడ్ అంటే రకరకాల ఫుడ్‌లు కాదు. ఇవే మెయిన్ ఫుడ్స్. ఈ సీడ్స్ చాలా ఇంపార్టెంట్. సూప్స్, వెజిటబుల్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి తీసుకోండి. కొన్ని రోజులు జంక్ ఫుడ్ ఆపేసేయండి దయచేసి. సో, ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షాంపూ విషయానికొస్తే నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. ఒక బౌల్‌లో ఓవర్ నైట్ బీట్రూట్ ముక్కలు 4, 5 ముక్కలు, సికాయి ఒక 50 గ్రాముల సికాయి, ఒక 2 స్పూన్లంత ఫ్లాక్స్ సీడ్స్, 2 స్పూన్లంత మెంతులు, ఇక మనం ఇవన్నిటిని ఓవర్ నైట్ నానబెట్టేసేయండి. నానబెట్టేసి మార్నింగ్ లేచిన తర్వాత దాన్ని ఉడకబెట్టండి బాగా. ఉడకబెట్టిన తర్వాత గంజిలాగా వస్తది చూడండి. మనం సికాయి ఉడకబెట్టి బాగా పిసికి స్నానం చేసేవాళ్ళు కదా! తల స్నానాలు చేసేవాళ్ళు అలాగే. సో, ఆ సికాయితో పాటు మనం జస్ట్ ఎక్స్‌ట్రా ఇంగ్రీడియెంట్స్ ఏమేస్తున్నాం, మెంతులేస్తున్నాం, ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె విత్తనాలేస్తున్నాము. కొద్దిగా బీట్రూట్ ముక్క కూడా ఏసుకోండి. చాలా మంచిది. జుట్టు స్మూత్‌గా మంచిగుంటది. సో, ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి బాగా ఉడకబెట్టేసి, ఆ గుజ్జంతా పిండేసి ఆ షాంపూని అప్లై చేయండి. చాలా మంచిదండి.